నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇది భావోద్వేగాలకు సంబంధించిన పండుగ హోలీ. పరస్పరం రంగులు జల్లుకుంటూ ఆనంద డోలికల్లో మునిగి తేలుతుంటారు. వసంత మాసం వచ్చినప్పుడు చేసుకునే ఉత్సవం. ఈ ఉత్సవం ఒక సెలవు కాదు, పండుగ అంటే ఒక బాధ్యత. జవాన్లతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను తెలుసుకోవడంలో రాజ్నాథ్ సింగ్ గారు కానీ, డిఫెన్స్ మినిస్టర్, అలాగే ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా చాలాసార్లు ఇలా చేస్తూ ఉంటారు. అంటే మీరు మేము వేరు కాదు, మనంతా ఒకటే. ఈ పండగ మీ ఇంట్లో జరుపుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడే జరుపుకొని చూపిద్దాం, బాధ్యతగా చేద్దాం అని చెప్పి చూపించారు. అంటే ఒక ఇంక్లూజివ్నెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. జవాన్లు వేరు, సరిహద్దుల్లో పనిచేసే జవాన్లు వేరు, వాళ్ళ వ్యవస్థలు వేరు, వాళ్ళకి పండుగలతో సంబంధం లేదని ఒక ఇంప్రెషన్ ఉండేది. దాని నుంచి బయటికి తీసుకొస్తున్నారు. స్లోగా సైకలాజికల్గా వినింగ్ ఓవర్ ది హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ ది జవాన్స్, ఆర్మీ, సరిహద్దులు ఉండేవాళ్ళు. దేశ రక్షణలో పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యేవాళ్ళు. వాళ్ళందరూ భద్రంగా రాత్రిపూట నిల్చొని కాపలా కాస్తే మనం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాం. ఇదే అండర్స్కోర్ చేసి చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు హోలీ వేడుకల సందర్భంగా. జవాన్ల ధైర్యానికి హోలీ రోజున సెల్యూట్ చేయటం తనను తాను గౌరవించుకున్నట్టుందని కూడా ఆయన చెప్పారు. అంటే ఒక హై ఎస్టీమ్లో జవాన్ల సేవల్ని ఆయన కొనియాడారు. ఇది ఇంక్లూజివ్నెస్, కలుపుకొని వెళ్ళటం. ఇది కేవలం హోలీ పండుగ కాదు, దేశభక్తితో నిండిన బలమైన సందేశం. జవాన్ల త్యాగం, ధైర్యం వల్లే మనం సురక్షితంగా ఉన్నామని గుర్తు చేశారు రాజ్నాథ్ సింగ్. సో ఒక్క హోలీయే కాదు, దీపావళి కూడా ఒకసారి జమ్మూ కాశ్మీర్ బార్డర్లో వెళ్ళి ప్రధానమంత్రి అక్కడ సైనికులతో కలిసి జరుపుకున్నారు. అంటే వాళ్ళకు ఒక భరోసా, ఒక ధైర్యం. మనం సైన్యం అంటే కేవలం మనం ఒక్కళ్ళు యూనిఫామ్ వేసుకుని సరిహద్దుల్లో గడ్డలు కట్టే చలిలో కాపలా కాయటం కాదు. మన కోసం ఆలోచించే ప్రజలున్నారు, మన కోసం ఆలోచించే ప్రభుత్వం ఉంది అని ఒక సకారాత్మక ధోరణిని, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని, పాజిటివ్ పర్స్పెక్టివ్ని ప్రమోట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం అన్నమాట.